మనం విందాం. ఒకటి వాక్యము అనే బూర శబ్దము మనం వినబడుతుండగా జాగ్రత్త పడదాం. ఒకటి సమయం మనకు వాకరించడానికి మన మధ్యలో జనార్దన ఉన్నారు కాబట్టి సమయాన్ని అన్నకు అప్పగిస్తూ అన్నను ఆహ్వానిస్తున్నాను. అందరికీ యోమ్ తెరువా షలోం, బూరల పండుగ షలోం. అందరు సంతోషంగా ఉన్నారా? ఈ దినం బాగా సంతోషించాల్సిన దినం. గంభీర ధ్వనితో, మ్రోగు తాళములతో ఆయనని కీర్తిస్తూ, ఆయనను కొనియాడుతూ, ఆయన యొక్క హెచ్చరిక సునాదం, బూర శబ్దం అనగా షోఫార్ బ్లో అంటే హెచ్చరిక, శృంగధ్వనులు. సో ఈ 7వ నెల మొదటి దినం అనేది ఇది ప్రత్యేకమైనది. ఈ సంవత్సరానికి అంతటికట ఇది హెడ్, తల లాంటిదంట. అంటే మనము తలగా ఉండాలి అంటే, మనం అన్ని విషయంలో ఆశీర్వదించబడి తలగా ఉండాలంటే, మరి సంవత్సరం మొత్తానికి ఈ 7వ మాసము మొదటి దినము, అందుకే దీన్ని రోష్ హషానా అంటారు. రోష్ హషానా అంటే హెడ్ ఆఫ్ ద ఇయర్, అంటే సంవత్సరమునకు ఇది తల లాంటిది. సో మరి బూర శబ్దము ఇంతవరకు విన్నాము. మనము షోఫార్బ్లో స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ 5 years కంప్లీట్ అయింది. 2015లో ఫస్ట్ టైం వచ్చారు బ్రదర్ తిమోతి డానియల్ గారు. మరి అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెల పొడుపునకు, మరి ప్రతి బూరుల పండుగకు, ప్రతి పండుగలలో మనము ఈ యొక్క షోఫార్ బ్లోను పరమ తండ్రి ఆజ్ఞాపించిన విధముగా, కీర్తన గ్రంథంలో సెలవిచ్చిన విధముగా, 81వ అధ్యాయంలో సెలవిచ్చిన విధముగా నెల పొడుపు నాడు కొమ్ము ఊదండి, మనము పండుగ ఆచరించు పౌర్ణమి నాడు కొమ్ము ఊదండి అని. ఇది యాకోబు యొక్క చట్టము, ఇది ఇజ్రాయిళ్లకు ఇది అనుసరించాల్సిన ధర్మము. మరి ఇజ్రాయిళ్ళకు కదా, మనకేంటి? ఈ భూమి అంతటా ఇజ్రాయేలీయులే, ఆయనతో పోరాడేవారే ఇజ్రాయేలీలు, సృష్టికర్తతో పోరాడేవారు. మరి మనము ఆయనతో పోరాడేవారము. దేని గురించి? మమ్మల్ని ఆశీర్వదించిన ఆయన, మమ్మల్ని దీవించిన ఆయన, మమ్మల్ని స్వస్థపరచిన ఆయన, మేము చేయి ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నాలలో మాకు తోడుగా ఉండు నడిపించిన ఆయన అని ఆయనతో, ఆయన పాదాల చెంత, ఆయన మహిమగల పాదాల చెంత పోరాడవలసిన వారం మనం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ధర్మశాస్త్ర గ్రంథంలో నుంచి లేవియ కాండము 23వ అధ్యాయము 24, 25 వచనం. నీవు ఇజ్రాయిళ్లతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము, అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. 25వ వచనం కూడా, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. మరి మెసేజ్ నిమిత్తమే దయాకర్ బ్రదర్ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత మెసేజ్లోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, జీవాధిపతి, యెహోవా ఎలోహిం యెహోషువ మెస్సియా, మహిమోన్నతుడ, నిత్యుడగు తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుకొస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ యొక్క జ్ఞాపకార్థ శృంగధ్వని పండుగ దినమున అయ్యా నీ సన్నిధికి వస్తుంటున్న నాయనానికి స్తోత్రం చెల్లించుకొస్తున్నాం. ఇంతవరకు తండ్రి నేను స్తుతించే భాగ్యము, ఆరాధించే భాగ్యము, ఘనపరిచే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినారు. అయ్యా ఇదిగో తండ్రి, నీ యొక్క బూర శబ్దం వినే భాగ్యం మీరు మాకు అనుగ్రహిస్తున్నారు.
ఈ సమయంలో తండ్రి ఆత్మ సంబంధమైన నీ బాకానాదము, నీ బూరా శబ్దం వినే ధన్యతను అయ్యా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి మీ దాసుడు, ఇదిగో తండ్రి మీరు ఏర్పరచుకున్న మీ యొక్క సేవకుడైన అయ్యా జనార్దనన్న తండ్రి వాక్యం ఉపదేశించబోతుండగా నీ ఆత్మాభిషేకము అయ్యా తనకు దయచేయండి. ఆయనానికి స్తోత్రములు. నీ పరిశుద్ధాత్మ సమృద్ధిగా అభిషేకించి తన నీ బూరగా, నీ సాధనముగా, నీ పనిముట్టుగా మీరు వాడుకున్న ఆయనానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా అదిగో తండ్రి నీ రాను చాట్న మరుగు చేసుకొని అయ్యా నీ ప్రజలకు కావాల్సిన వర్తమానము, హెచ్చరిక అయ్యా అదిగో తండ్రి మీరే వినిపింపజేసి నీవే తండ్రి మహిమ తెచ్చుకున్న ఆయనానికి స్తోత్రము తండ్రి. ఆ విధంగా తండ్రి నీ యొక్క నియామక కాలమందు మేము నీ ఆకాశబ్దము విని అయ్యా నీ వధువుగా మేము సిద్ధపడుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ దాసుని బలిష్టమైన చేతుల్లో పెడుతూ మారశకుడు, విమోచకుడు, మా నాదుడు అయిన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ దయాకర్ బ్రదర్. పరమ తండ్రి మీకు స్తోత్రములు. అందరం బిగ్గరగా తండ్రికి స్తుతులు చెల్లిద్దాం. ఈ దినమున చాలా బిగ్గరగా అరవాల్సిన దినమట. బాగా గట్టిగా పరమ తండ్రికి స్తుతులు చెల్లించవలసిన వారమైన పరమ తండ్రి మీకు స్తోత్రములు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇంకా బిగ్గరగా పరమ తండ్రి మీకు స్తోత్రములు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి హెచ్చరికలు గత 3 మాసముల నుంచి వింటూనే ఉన్నాం, అవునా కాదా? ఎగ్జాక్ట్లీ 4th మంత్ జూన్ 21 నుంచి మరి ఆరంభమైంది ఆయన హెచ్చరికలు. ఆయన సిద్ధపరుస్తూ వచ్చిన మెసేజ్లు. పరలోకపు తండ్రి, మరి నేనైతే నా జీవిత కాలమంతట్లో నేను సాక్ష్యం చెప్పగలను. ఈ కరోనా లాక్డౌన్ టైంలో ఈ 6 మాసాలలో పరమ తండ్రితో ఎక్కువ గడిపే ధన్యతనిచ్చాడు. ఎక్కువగా ఆయనతో సహవాసము చేసే ధన్యతను. ఓకే, ఈ లోకానుసారంగా మనము నష్టపోయి ఉంటాము, డబ్బు పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగరీత్యా. కానీ ఆత్మీయంగా నేను బలపడ్డాను అని చెప్పగలిగిన వారే ఆయన భక్తులు. లోకమంతటి మీదకి రాబోయే ఉగ్రత నుంచి ఆయన మనల్ని తప్పించగలడు అని నమ్మేవారే ఆయన భక్తులు. కాబట్టి ఎవరికి వారు మీరు పరీక్షించుకోండి. ఈ 6 months టైంలో నేను తండ్రికి సమీపంగా అయ్యాను. తండ్రి నన్ను గొప్పగా స్వస్థపరిచాడు, ఆరోగ్యమును ఇచ్చాడు, ఆయుష్ను ఆయన పెంచుతున్నాడు. ఆయనలో గడిపే ఆధిక్యతనిచ్చాడు తండ్రికి అని మరి ఎందరమైతే చెప్పగలుగుతామో వారందరూ ఆయన వధువు, ఆయన బిడ్డలు. కాబట్టి మరి 3 మాసముల నుంచి 7 జాముల యొక్క మెసేజ్తో స్టార్ట్ అయ్యి పైనుంచి వచ్చే జ్ఞానము మరి మళ్ళీ వినడానికి కూడా మనకు అవకాశం ఉంది. యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పైనుంచి వచ్చిన జ్ఞానము 7 అంశాలు: పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరమని మంచి ఫలముతో కూడినది, పక్షపాతము లేనిది, మరియు వేషధారణ లేనిది. యాకోబు 3:17లో మనము ఆ 7 మెసేజ్ చూసిన తర్వాత మళ్ళీ దీపస్తంభం గురించి మనము ధ్యానించాం. దీపస్తంభములో ఆ మధ్యస్తంభము, 4వ స్తంభము ఎవరిని ధ్యానించాము, ఎవరిని తెలుసుకున్నాము? ఆలెఫ్ తౌ అయ్యున్న యాషువ. ఆలెఫ్ తౌ అయ్యున్న. సో ఆ ఆలెఫ్ తౌ అయిన యాషువ మొట్టమొదటిసారి ఆయన సినాయి పర్వతం మీదకి వచ్చాడు. 4వ పండుగ అయిన షావోత్తులో, పెంతెకోస్తు పండుగలో. మరి అదే మళ్ళీ పెంతెకోస్తు పండుగలో ఆయన భూమి మీదకి పరిశుద్ధాత్మను పంపాడు. అయితే మనకు సంవత్సరంలో 7 మహావిశ్రాంతి దినాలలో మరి ఇది 4వ మహావిశ్రాంతి దినం. ఇది 4వ మహావిశ్రాంతి దినము. ఏది?
ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, బూరల పండుగ. అంటే మళ్ళీ ఈ కోయిన్సిడెన్స్ ఏంటంటే ఆ ఆలెఫ్ తవ్ అయిన ఆ యాషువ ఈ 4వ మహావిశ్రాంతి నాడే భూమి మీదకి రాబోతున్నాడు. హల్లెలూయా. ఈ 4వ మహావిశ్రాంతి నాడే ఆయన భూమి మీదకి ఆయన మేఘాల మీద రాబోతున్నాడు వధువును కొనిపోవడానికి. సో ఆ దినమున ఎత్తబడేవారు నిజముగా ధన్యులు, ధన్యులు, ధన్యులు. ద ఫస్ట్ ర్యాప్చర్. సో ఇంకా మనము సజీవులుగా ఉంటే, కానీ మృతులైన వారు ధన్యులు. వారు మనకన్నా ముందుగా సమాధుల నుంచి లేస్తారు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. బూరల పండుగను ఆచరించువారు కడబూర మ్రోగగాని ఎత్తబడెదరు. బూరల పండుగను ఆచరించువారు కడబూర మ్రోగగాని ఎత్తబడెదరు. క్షయమగు శరీరము అక్షయత ధరించును. క్షయమగు శరీరము అక్షయత ధరించును. ఏ శరీరము నీవు కలిగియుందువు, ఏ రీతిగా నీవు నడుచుకొందువు, ఏ శరీరము నీవు కలిగియుందువు, ఏ రీతిగా నీవు నడుచుకొందువు. విడువబడదవా, మహిమా పొందెదవా. విడువబడదవా, మహిమా పొందెదవా. విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. ఎత్తబడుట ఎంతో ధన్యం, ఎత్తబడుట ఎంతో ధన్యం, ఎత్తబడుట ఎంతో ధన్యం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి విడువబడుట అనేది అది బహుఘోరము, ఎత్తబడుట ఎంతో ధన్యం. అయితే యాషువ మెస్సయ రక్తములో కడగబడిన వారికి ఇది మొదటి ర్యాప్చర్. కానీ సృష్టిలో మొదటి ర్యాప్చరు హానోకు గారి కాలంలోనే జరిగింది. హానోకు గారి కాలంలోనే హానోకు గారు ఒకరే ఎత్తబడ్డాడు అనుకుంటున్నారు. హానోకు గారితో చాలామంది భక్తులు, నీతిమంతులు, పరిశుద్ధులు ఆయనను వదిలిపెట్టక 7 దినముల తర్వాత హానోకు గారితో ఎత్తబడ్డారు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. అయితే యాషువ మెస్సయ రక్తములో కడగబడిన పరిశుద్ధులు ఎత్తబడేది మాత్రము ఈ యొక్క 2వ రాకడలో, ఈ 4వ మహావిశ్రాంతి దినమైన ఈ యోం తెరువా దినముననే ఆ కడబుర బ్రోగినప్పుడు ఎత్తబడబోతున్నారు. కాబట్టి ఒకవేళ ఆయన రాకడ మన తరములో ఉంటే, ఎందుకనగా ప్రపంచమంతా ఇప్పుడు గుర్తెరుగుతున్నారు ఆల్రెడీ ట్రిబులేషన్స్ స్టార్ట్ అయింది అని. శోధన, వేదన కాలము, శ్రమల కాలము ఆరంభమైందని. అయితే అది ఆరంభమై ఎంతకాలమైందని ఎవరూ చెప్పజాలరు, చెప్పకూడదు, చెప్పలేరు. స్టార్ట్ అయ్యి ఎంతకాలమైందని ఎవరూ చెప్పలేరు. బట్ అది ఆరంభమైంది ఆ శ్రమల దినాలలో ఉన్నామని మాత్రము. ఎందుకనగా ఈ భయంకరమైన వ్యాధి ఇంతవరకు ఇంకా సరి అయిన మెడిసిన్ కనిపెట్టబడలేదు, సరి అయిన వ్యాక్సిన్ ఇంతవరకు కనిపెట్టబడలేదు. కుదురని రోగముల చేత అని పరమ తండ్రి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో ముందుగానే తెలియపరిచాడు. కాబట్టి ఈ యొక్క ఆ 7 పైనుంచి వచ్చే బ్లెస్సింగ్స్ తర్వాత మళ్ళీ మనము దీపస్తంభం గురించి ధ్యానించి, మరి పరమ తండ్రికి హేయమైన 7 విషయాలు ఆ యొక్క క్రమంలో మనం ఉన్నాము. అయితే ఈ దినమున నేను మరి ఆ టాపిక్లో నుంచి దేని యొద్దకు వెళ్ళకుండా ఈ పండుగ యొక్క విశిష్టత, ఈ పండుగ యొక్క గొప్పతనము,
ఈ పండుగ దినమున మనం ఏం చెయ్యాలి సో అని కొన్ని విషయాలు తెలుసుకొని మరి ముందుకు వెళదాం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. సో ఏంటంటే ఇది ఆయన యొద్దకు తిరిగి రావడంతో సంబంధం ఉందంట. అంటే ఇజ్రాయేలీలు ప్రపంచంలో చెదిరిపోయిన వారందరూ మళ్ళీ సమకూర్చబడడానికి ఇది ఈ యొక్క బూరల పండుగ సాదృశ్యంగా నిలబడుతుంది. కాబట్టి సో ఆయన దగ్గర రావడం మాత్రమే కాదు, రిపెంటెన్స్ అనగా పశ్చాత్తాపము. సో ఈ పశ్చాత్తాప పడడం అనేది ఈ ఒక్క దినమున సంతోషిస్తాము. ఇక రేపటి నుంచి మిగతా 9 రోజులు ప్రాయశ్చిత్తార్థ దినమునకు దశమి నాడు వచ్చే ఆ యొక్క 10వ దినము నాడు వచ్చే ఆ యొక్క డే ఆఫ్ అటోన్మెంట్కు సిద్ధపాటు. సో 3 నెలల నుంచి పరమ తండ్రి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. 3 నెలల నుంచి ఏంటన్నా 6 నెలల నుంచే సిద్ధపరుస్తున్నాడు. అవును కదా, 6 నెలల నుంచే అందరూ ప్రాణమును గుప్పిట్లో పెట్టుకొని భయముతో, కానీ ఆయన బిడ్డలైన వారికి ధైర్యము, నిరీక్షణ. అయితే భక్తిహీనులకు మాత్రము భయమే, భక్తిహీనులకు మాత్రము భయమే. కాబట్టి మనము భక్తిహీనులగా గుంపులో ఉన్నామా, భక్తుల గుంపులో ఉన్నామా, ఎవరికి వారమే తీర్పు తీర్చుకునే దినమట ఇది. ఇదే దినము జడ్జిమెంట్ డే. ఈ యోమ్ తెరువ ఏంటి? పరమ తండ్రి తీర్పు తీర్చే, భూమి మీద జనులకు తీర్పు తీర్చే దినము. ఎందుకు? ఎత్తబడేవారు ఎత్తబడతారు, విడవబడేవారు విడవబడతారు. విడవబడ్డ మహాఘోరము. కాబట్టి ఇది తీర్పు దినము. కాబట్టి ఆ తీర్పు దినములోనికి మనం వెళ్ళకూడదంటే మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి. వి షుడ్ బికమ్ జడ్జెస్ టు హూమ్, వేరే వారికి కాదు, ఎవరికి వారు మనము ఈరోజు మనకు గురించి మనము జడ్జులం అవ్వాలి, న్యాయాధిపతులం అవ్వాలి, న్యాయమూర్తులం అవ్వాలి. మనకు మనము తీర్పు తీర్చుకుంటే ఇంకా వి విల్ నాట్ బీ ఇన్ ద జడ్జ్మెంట్. మనం ఇంకా తీర్పులోనికి తీసుకురాబడము. పరమ తండ్రి మీకు స్తోత్రములు. సో పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి ఈ యొక్క దినము ఇది హెడ్ ఆఫ్ ద ఇయర్, హెడ్ ఆఫ్ ద మంత్. కాబట్టి మరి తినే విషయంలో కూడా శ్రేష్టమైనవి తినాలట ఈ దినమున. ఈ దినమున శ్రేష్టమైన ఫస్ట్ ఫ్రూట్స్, శ్రేష్టమైన ఫ్రూట్స్ ఏంటి? పొమోగ్రేనేట్ అంటే దానిమ్మ, అండ్ యాపిల్, అండ్ హనీ. ఈ మూడు ఈ ముఖ్యంగా పొమోగ్రేనేట్, దానిమ్మ మరియు యాపిల్. యాపిల్ తింటే మనందరికీ చాలామంది వింటుంటాం కదా, రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదని స్లోగన్ వింటుంటాం. కానీ ఈ విషముతో కూడిన యాపిల్స్ కాదు సుమా, విషముతో కూడిన యాపిల్స్ కాదు. నిజమైన యాపిల్స్, శ్రేష్టమైన యాపిల్ తింటే మన హార్ట్ బాగుంటుంది, డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది. ఈ రెండు మేజర్ బెనిఫిట్స్. యాపిల్ డైలీ తింటే హార్ట్ హెల్తీగా ఉంటుంది, ప్యాంక్రియాటిక్ సెల్ అంటే షుగర్ లెవెల్స్ పర్ఫెక్ట్గా ఉండడానికి ప్యాంక్రియాటిక్ గ్రంథి సరిగ్గా పనిచేసే విధంగా యాపిల్ పనిచేస్తుంది. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఈ యాపిల్ నట హనీలో డిప్ చేసుకొని తినాలి, అంటే మధురముగా. యాపిల్ మంచిది, తేనె మధురంగా ఉంటుంది, తేనె కన్నా మధురమైంది సృష్టిలో ఏదీ లేదు. కానీ మళ్ళీ కల్తీ అయిన తేనె కాదు సుమా, ఇంకా అది ఎవరికి వారం మనం చూసుకోవాలి. కల్తీ లేని తేనె. సో ఈ కల్తీ లేని తేనె ఈ యాపిల్లో డిప్ చేసుకొని తినడం వల్ల, సో హనీ వలన ఏమొస్తుంది? మన రక్తం శుద్ధి అవుతుంది. బ్లడ్ విల్ బీ ప్యూరిఫైడ్ త్రూ హనీ. సో రక్తం శుద్ధి అవుతుంది. ఇక దానిమ్మ, పోమోగ్రనేట్ వల్ల ఏంటి? దానివల్ల కూడా హార్ట్ ఫంక్షన్ బాగా ఉంటుంది, మన రక్తం థిన్ అవుతుంది, పలచగా అవుతుంది. సో కొద్దిగా బీపీ వచ్చింది, లేక షుగర్ వచ్చింది, థైరాయిడ్ వచ్చినాయి, గుండె జబ్బులు వచ్చినాయి అంటే డాక్టర్లు లైఫ్ లాంగ్ నీవు ఇంకా రక్తము పలచబడే మెడిసిన్ వాడాల్సిందే అని చెప్తారు. కానీ మంచి దానిమ్మ కనుక రోజు తింటే రక్తము శుద్ధి అవుతుంది, రక్తము పలచబడుతుంది, హార్ట్ అటాకులు ఎంత మాత్రము రావు. సో ఇంకొక బెనిఫిట్, హిమోగ్లోబిన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, మన బ్లడ్లో హిమోగ్లోబిన్ ఇంప్రూవ్. పరమ తండ్రి మీకు స్తోత్రముడు. సో ఈ శ్రేష్టమైన ఫ్రూట్స్ పరమ తండ్రి ఈ దినమున తినమని చెప్పాడు. ఈ దినమున అంటే
మనము మొదటి దినము అంటే సంవత్సరంలో ఒక సంతోషకరమైన దినము మన బర్త్డే నాడు చేసుకుంటామా లేదా? బర్త్డే నాడు వాళ్ళకి ఏవేవి ఇష్టమని 3-4 రోజుల నుంచే, వారం రోజుల నుంచే సిద్ధపడి వాళ్ళకి ఇష్టమైనవి చేస్తాం. అదేవిధంగా సో పరమ తండ్రి మనల్ని ప్రేమించి మన ఆరోగ్యం గురించి, మన శ్రేయస్సు గురించి, మనము దీవించబడాలని, ఆరోగ్యవంతులుగా మనం ఆశీర్వదించబడాలని శ్రేష్టమైన ఫలములు ఇక నాన్ వెజిటేరియన్ వాళ్ళకు ఏమేమి చెప్పాడు? హెడ్ ఆఫ్ ద ఫిష్ యొక్క తల తినాలట. కానీ ఇక్కడ గర్భవతులు, క్యారింగ్తో ఉన్నవారు పొరపాటున తినకూడదు. ఇది సైంటిఫిక్గా చెప్తున్నాను నేను. సో పొరపాటున ఈ దినం మన పండుగ ఆచరించే పరిశుద్ధులైనా సరే తల మాంసం మాత్రం ఇది ఫిష్ యొక్క తల మాత్రం తినకూడదు. అదేవిధంగా గోటు యొక్క తల మాంసము ఈరోజు తినవలసినది. సో తినాలి తినేవారు. సో ఈ విధంగా, ఎందుకంటే ఇది దాంట్లో శ్రేష్టమైనవి పరలోకపు తండ్రి ఈ దినమున శ్రేష్టమైనవి తినమని చెప్తున్నాడు. కాబట్టి శ్రేష్టమైన ఫలములు, శ్రేష్టమైన మాంసాహారము తిని మనము ఇక శ్రేష్టంగా ఉండే విధముగా ఈ సంవత్సరం అంతా మనం ఏం చేస్తూ ఉండాలట? కనిపెడుతూ ఉండాలట. వి షుడ్ వాచ్ అంట. సో మనం కనిపెడుతూ ఆయన ఆశీర్వాదముల కొరకు, ఆయన దీవెనల కొరకు కనిపెట్టుతూ ఉంటే ఏం చేస్తూ కనిపెడుతుండాలట? ప్రార్థన చేస్తూ కనిపెడుతుండాలి. ప్రార్థన చేస్తూ, సో ఆయన సముఖములో దినమునకు 3 మార్లు చేస్తారో, 5 మార్లు చేస్తారో, 7 మార్లు చేస్తారో అది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. మ్యాండేటరీ 3 times అని నేను చాలాసార్లు చెప్తున్నాను. పరమ తండ్రి మీకు స్తోత్రములు. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఆ పరమ తండ్రి మనల్ని ప్రత్యేకపరుస్తాడట. సో ఏ విధంగా? ఆయన రాకడలో గొర్రెలను మేకలను వేరు చేస్తానంటున్నాడా లేదా? కుడివైపున ఉన్న వారిని ఎవరంటున్నాడు? గొర్రెలు అంటున్నాడు. ఎడమవైపు వారిని మేకలు అంటున్నాడు. సో గొర్రెలు లోబడుతావి, మేకలేమో 100 గొర్రెలను, ఒక గొర్రెల కాపరికి 100 గొర్రెలు కాయడము, మేపడము చాలా సులువు. ఒక 5 మేకలను మేపడము తల ప్రాణం తోకకొస్తుందంట. సో మేకలు లోబడే తత్వానికి విరుద్ధం. అవి లోబడవు, అవి అవిధేయులకు, అవి భక్తిహీనులకు సాదృశ్యము. కాబట్టి ఆయన దినమున, మరి రాకడ దినమున మనల్ని మరి గొర్రెల గుంపులో ఉంచాలని, ఎత్తబడే గుంపులో ఉంచాలి అని అంటే మరి మనము ఆ యొక్క పరిశుద్ధ గ్రంథములో పరమ తండ్రి ఏవైతే హెచ్చరికలు తెలియపరుస్తున్నాడో వాటి ప్రకారం మన జీవితాలను కట్టుకున్నప్పుడు మనము మరి ఆయన ఎత్తబడే గుంపులో ఉంటాము. మరి ఒక మాట యాషువా చెప్తాడు కదా, మత్తయి సువార్తలో 24వ అధ్యాయము 29 నుంచి 31 వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. ఏమవుతారట? ఆకాశంలో ఆయన కనిపించినప్పుడు, ఆయన మేఘారుడై వచ్చినప్పుడు భూప్రపంచమంతా చూస్తారట. అయితే ఎత్తబడడం గుంపులో వెళ్ళిపోతారు. అయితే ఇజ్రాయిలకు మాత్రము ఆ ఎత్తబడేది, అంటే ఎవరైతే యాషువాను మెస్సయ్యగా అంగీకరించలేదో, వారు సబ్బాతులు, పండుగలు అన్నీ ధర్మము చేస్తున్నప్పటికీ సో వారికి మాత్రం ఇది అవకాశము, వాళ్ళకు ఒక అపార్చునిటీ ఈ యొక్క ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్లో. కానీ పరిశుద్ధులమైన మనకు కాదు. యాషువా మెస్సయ్య రక్తంలో కడగబడిన మనకు ఇదే, ఒకవేళ ఆయన నెక్స్ట్ ఇయర్ ఆయన కమింగ్ ఉంటే మనకి ఇదే చివరి బూరల పండుగ. కాబట్టి సో మనం ఎత్తబడే గుంపులో ఉంటామా, విడవబడే దానిలో ఉంటామా అనేది ఆ దినమును తెలుస్తుంది. మరి పరలోకపు తండ్రి ఈ కరోనా ద్వారా మనల్ని సిద్ధపరుస్తూ వచ్చాడు ఈ 6 నెలల నుంచి. మరి ముఖ్యంగా ఆత్మీయ హెచ్చరికల ద్వారా ఈ 3 నెలల నుంచి సిద్ధపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఎవరము ఏ విధంగా సిద్ధపడ్డాము, ఎవరము ఏ విధంగా తీర్పు తీర్చుకుంటున్నాము అనేది మరి
పరలోకపు తండ్రి మన ఎదుటనే పెట్టాడు. జీవ మార్గమును మరణ మార్గమును నీ ఎదుట పెట్టాను, ఏది కావాలో. సో హి హస్ గివెన్ ఏ ఛాన్స్ టు చూజ్ అవర్ సెల్ఫ్. ఏది కావాలి? మరి ఎవరు కోరుకోరు? మరణ మార్గం కావాలని, పాతాళం కావాలని ఎవరు కోరుకోరు. కానీ మరి ఆయన యొక్క హెచ్చరిక శబ్దములు విని, ఇందాక మనం చదువుకున్నాం కదా కీర్తన గ్రంథము 98లో మరి ఆయన ఏ విధంగా రాబోతున్నాడు? 4వ వచనం 98:4. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి, సితార స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి, సితార తీసుకొని సంగీత స్వరముతో నాదము చేయుడి, బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయండి. సో ఈ దినమున మరి ఆ రాజైన ఆ యెహోవా అనే రాజును ఏ విధంగా మనమట బూరల శబ్దముతో, మరి కొమ్ముల శబ్దముతో, నాదములతో, కంఠస్వరాలతో, సితారాలతో, మరి మోగు తాళములతో ఆర్భాటముగా సంతోషగానములు చేయాలి. సో మన హృదయం ఉప్పొంగుతూ ఉండాలి. కాబట్టి సో అప్పుడు మరి ఈ విధంగా మనము ఆయన ఏదైతే మనకు సెలవిచ్చాడో, ఏ ధర్మాన్ని మనకు హెచ్చరిస్తూ, ఏ ఆత్మ సంబంధమైన జ్ఞానము ద్వారా మన దేహాన్ని ఆ 7 ఆత్మల ద్వారా మనము నింపబడాలి అని ఆయన మనకు తెలియపరుస్తున్నాడో, అప్పుడు మన దేహములోని రక్తమంతా శుద్ధి అవుతుంది. ఆయన ఆత్మ ద్వారా మన రక్తమంతా శుద్ధి అవుతుంది. మన రక్తం శుద్ధి అయిందంటే మన ఎముకలు శుద్ధి అవుతాయి. ఎముకల్లో మూలుగా వేర్ హెమోగ్లోబిన్ జనరేట్స్, ఎక్కడైతే హెమోగ్లోబిన్ పుడుతుందో ఆ ఎముకల్లో మూలుగలో, అక్కడ మన ఎముకల్లో నీతి చేత మనం నింపబడతాము. అందుకే అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. 5వ వచనం, 9వ వచనం. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. ఎందుకు వస్తున్నాడట ఆయన? దేని గురించి వస్తున్నాడు? ఈ భూమికి అంతటికి తీర్పు తీర్చడానికి. సో అందుకు ముందుగానే ఈ భూమి అంతటా ఆయన తీర్పులు వెల్లడవుతున్నాయి. ఈ భూమి అంతటా ఆ 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్న ఆ యెహోషువ, తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకున్న ఆ యాషువా భూమి మీదకి తీర్పులు పంపిస్తూ వస్తున్నాడు. ఒక్కొక్క తీర్పు పంపించబడుతుంటుంటే ఆయనను దూషిస్తున్నారు తప్ప ఆయన వైపు తిరగడం లేదు. వారి యొక్క దుర్మార్గతను, దుష్టత్వమును వదిలిపెట్టుకోవడం లేదు. వారి పాపమును, శాపమును, వారి పాత స్థితిని వదిలిపెట్టుకోవడం లేదు ఆయన వైపు. కాబట్టి పరిశుద్ధులారా, మరి వారి వలె, అలా తిరగని వారి వలె మనము ఉండకూడదు. ఇంత ప్రయాసపడుతూ, సో ఇంత రిస్క్గా మనం ఎందుకు మరి సమాజంగా కూడుకుంటున్నాము? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎందుకంటే యు ఆర్ మెయింటైనింగ్ వెరీ నైస్లీ. సో కంప్లీట్ మనం బయటకు వెళ్ళిపోయే వరకు కూడా అదే మిలిటరీ డిసిప్లిన్తో మనం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మరి పరమ తండ్రిని మహిమపడతాం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి భూమికి తీర్పు తీర్చడానికి దేనిని బట్టి కొలమానము? నీతిని బట్టి. సో నీతిని బట్టి ఆయన లోకానికి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. న్యాయమును బట్టి. సో ఆయన యొద్ద అన్యాయం అనేది ఉండదు. ఆయన దగ్గర ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదు. ఆయన దగ్గర ఇంకా మన మనస్సాక్షి అనేది ఇంకా ఏం పని చేయదు. ఇంకా ఏ అబద్ధ సాక్షులు వారి, ఏ పప్పులు ఉడకవు వారి. సో ఏ వేషధారులు ఇంకేమి ఇంకా ఆయన ఎదుట నటించలేరు. ఇంకా అక్కడ పక్షపాత బుద్ధి కనపరచలేరు. ఇంకా దెర్ ఇస్ నో ఆపర్చునిటీ ఎట్ ఆల్. సో కాబట్టి పరిశుద్ధులారా, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోండి. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోండి. ఈ ఆత్మ అనే దీపం ఈ దేహంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈ దేహం అనే, ఈ ఆలయం అనే ఇల్లును చక్కబెట్టుకో జాలము సుమా. సో ఆయన పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో ఈ దీపము, ఈ దేహమును ఈ ఆలయముగా, పరిశుద్ధముగా దాన్ని కాపాడుకుందాం. అందుకే పరమ తండ్రి మరి ఇంకో కొన్ని విషయాలతో నేను ఈ దినమున మీకు తెలియపరచాలని, ఎందుకంటే సంతోషంగా మనం వెళ్ళాలి. ఇక్కడ ఇంకా హెచ్చరికలతో నేను
సో రేపటి నుంచి ఎవరికి వారు తీర్పు తెచ్చుకుంటారు కాబట్టి ఎవరికి వారు ప్రిపేర్ అవ్వాలి. అయితే మరి ఆయన యందు భయభక్తుల వారి చుట్టూ ఎవరు కాపలా ఉంటారు చెప్పండి, అందరు చెప్పాలి. ఆయన యందు, యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఎలోహిం దూతలు కాపలా ఉంటారు. సో నిజముగా మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మన చుట్టూ ఎవరు కాపలా ఉంటారు? ఆ వచనం చదువుదాము. కీర్తన గ్రంథము 34 అధ్యాయము 7 వచనం. కీర్తన గ్రంథం సామ్స్ 34:7. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. సో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వారితో ఆరంభిస్తే ఐగుప్తుకు కొనిపోబడినప్పుడు శారమ్మ అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ఆ ఫరో వచ్చి ఆమెను ఇలా ముట్టుకోబోతాడు, ఆమెను తాకబోతాడు. ఆయనకు కనబడిన దూత శారమ్మకు ఎదురుగా నవ్వుతూ ఉంటాడన్నట్టు దూత, అమ్మ నువ్వు భయపడకు, నేను వాడి సంగతి చూసుకుంటాను. సో శారమ్మ ప్రార్థనకు జవాబుగా ఆయన దూత వచ్చాడు. దూత పెడాల్మని కొట్టేశాడు, కింద పడిపోయాడు. చూస్తే ఎవరు లేరు. మళ్ళీ లేచాడు, మళ్ళీ కొట్టాడు. ఫరో ఒక్కనే కాదు, ఫరో ఇంటి వారందరినీ కొట్టుతూ వచ్చాడు దూత. శారమ్మను సన్మానించి గౌరవించి పాదాభివందనం చేసి ఆ నీతిమంతునికి అప్పగించే వరకు, నీతిమంతుడైన అబ్రహాముకు అప్పగించే వరకు. కాబట్టి అక్కడ ఎవరు శారమ్మకు తోడుగా ఉన్నది? ఆయన దూత. సో ఈ దూతలలో ప్రధానముగా పరమతండ్రి యొక్క సముఖములో ఉండేవారు 7 దూతలు. సో కనెక్టివిటీ ఈ విధంగా పరమతండ్రి తీసుకొచ్చాడు 7 చాముల నుంచి. సో 7 ప్రధాన దూతలు మనందరికీ జనరల్గా అందరికీ తెలుసు కదా. గాబ్రియేల్ గారి గురించి తెలుసు, మిఖాయేల్ గారి గురించి తెలుసు, రఫాయేల్ గారి గురించి తెలుసు. ఇక మనం పిలువకమునిపై మన దగ్గర ఉంటాడు, ఐఎమ్ రెడీ అన్నట్టుగా లూసిఫర్ గారు, లూసియేల్ సాతానుడు. సో ఈ 4 గురించి తెలుసు, అవునా లేదా? ఈ 4 గురించి విన్నాము. సో ఆ దూతలు మరి పరలోకపు తండ్రి మొట్టమొదటగా ఈ 7 దూతలను చేస్తున్నప్పుడు, 7 దూతలను అపాయింట్ చేసుకుంటున్నప్పుడు ప్రధాన దూతలుగా మొట్టమొదటి దూతను ఎవరిని గెస్ చేయగలుగుతారో చెప్పండి. మొదటి దూత మిఖాయేల్. సో మొట్టమొదటి దూతను మిఖాయేల్ను ఏర్పరచు. మిఖాయేల్ అంటే అర్థం ఏంటంటే ఈజ్ లైక్ ఆల్మైటీ, ఈజ్ లైక్ ఎలోహిం. ఆయన సో ఎలోహిము లాగా ఆయనను ఉండున్నట్లుగా. సో ఆయనను, అందుకే ఆయనకి ఏ అపాయింట్మెంట్, ఏ బాధ్యతలు అప్పగించాడు ఆయనకు? ఈజ్ ప్రొటెక్టర్. ఆయన మనల్ని కాపాడేవాడు. ఆయన యుద్ధశూరుడు, యుద్ధాలకు అధిపతి, యుద్ధాలు చేయడానికి యుద్ధ సైన్యానికి సైనిక నాయకుడు. కానీ మనకు ఆయన ప్రొటెక్టర్గా, అంటే ఆ రోజు శారమ్మ దగ్గరికి పంపబడిన వ్యక్తి మిఖాయేల్. సో ఆ విధంగా మిఖాయేలు మనము ఎప్పుడైతే శ్రమలలో ఉంటామో, ఎప్పుడు బాధల్లో ఉంటామో, ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుంటుందో అప్పుడు హీ విల్ బి ప్రొటెక్టింగ్ అస్. సో కాబట్టి మిఖాయేల్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంటాడు. ఇక రెండవ దూత గాబ్రియేల్. రెండవ దూత, సో గాబ్రియేల్ అంటే మీనింగ్ ఏంటి? ఏల్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ఎలోహిమ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఆయన పని ఏంటి? ఈజ్ మెసెంజర్. ఆయన మనకు వర్ధమానాలు తెచ్చేవాడు. మరియమ్మ దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు గర్భవతి కాబోతున్నావు, దయాప్రాప్తురాలా నువ్వు గర్భవతి కావు, సర్వోన్నతుడు నీ గర్భమును జన్మించబోతున్నాడు. అమ్మా నీవు స్త్రీలలో దయ నొందిన దానివి, కన్యక గర్భవతి అయి కుమారుని కనుడని యెషయా గ్రంథంలో సెలవిచ్చిన విధంగా సృష్టిలో ఇంతవరకు ఒకే ఒక్క కన్యక మరియమ్మ గర్భమందు జన్మించిన యాషువా మెస్సయ్య. కాబట్టి సో గాబ్రియేల్ ఈజ్ ద మెసెంజర్. ఇక మూడవ దూత రఫాయేల్. మూడవ దూత ఎవరు? రఫాయేల్. రఫాయేల్ అంటే ఏంది? హేల్ ఈజ్ ఎలోహిమ్ ఈజ్ హీలర్. ఎలోహిమ్ ఈజ్ హీలర్. అందుకే డివైన్ హీలింగ్. ఆయన పని ఏంటి? డివైన్, దైవిక స్వస్థత. సో డివైన్ హీలింగ్. సో అందుకే డాక్టర్లు ఏమంటారు, చాలామంది డాక్టర్స్ అక్కడ బోర్డు పెట్టుకుంటారు, డాక్టర్ కెన్ ట్రీట్ బట్ గాడ్ విల్ హీల్. సో డాక్టర్, ఏ డాక్టర్ అయినా అంటారు, అమ్మ మేము మా ప్రయత్నం చేశాము, ఇంకా మిగతాదంతా దైవాధీనం, పైవాడు చూసుకుంటాడు. కాబట్టి డాక్టర్ ఈజ్ ఓన్లీ ట్రీట్మెంట్ చేసే వ్యక్తి, బట్ హీల్ చేసేది, కాపాడేది, సజీవునిగా ఉంచేది హిజ్ ఏంజల్
రఫాయేల్. సో రఫాయేలు తోబీతు గ్రంథంలో మనం విన్నాం కదా చాలాసార్లు. వినని వారు ఎవరు ఉన్నారా? తోబీతు గ్రంథంలో వినని వారు, ఆయన స్వస్థపరిచిన తోబీతును స్వస్థపరిచాడని, మరి రగుయేలు కుమార్తెను షారాను స్వస్థపరిచాడని. ఓకే, ఇప్పుడు నేను సమయం కాదు. అయితే అక్కడ ఆ నీతిమంతుని యొక్క ప్రార్థనలను బట్టి, ఈ యొక్క రగుయేలు కుమార్తె షారా యొక్క కన్నీటి ప్రార్థనలు బట్టి 7 భర్తలు చనిపోయిన ఆమెకు 8వ భర్త తోబియా భర్త కాబోతున్నాడు. సో అక్కడ గుడ్డివాడయ్యాడు తోబీతు. అక్కడ రఫాయేలు వచ్చి ఈ కార్యాలన్నీ ముగించి మళ్ళీ పరమునకు వెళ్ళిపోయాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి మనం వ్యాధుల్లో ఉన్నప్పుడు, మనం బాధల్లో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే రఫాయేలు రావాలంటే ఓన్లీ వ్యాధుల్లో ఉన్నప్పుడు కాదు, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే కాదు. సో మనము వ్యాధులు రాకమునిపే మనము తీర్పు తీర్చుకొని ఆయన సెలవిచ్చిన నీతి క్రమమును, ఆ పైనుంచి వచ్చు జ్ఞానమని ఆత్మను మనము కలిగి ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు మనం ప్రార్థించిన వెంటనే ఇమ్మీడియట్ హీ విల్ సెండ్ హిజ్ ఏంజల్ రఫాయేల్. హల్లెలూయా. సో రఫాయేలు మన యొద్దకు పంపించబడాలి అంటే మరి ఆ విధముగా మన ఘటాలను పవిత్రంగా. ఇక 4వ దూత మీరు ఇంతకుముందు ఎప్పుడు విని ఉండరు, ఉరియేల్. 4వ దూత పేరు ఉరియేల్. ఉరియేల్ అన్నట్టు ఏంటంటే లైన్ ఆఫ్ ఏల్. ఆయన పని ఏంటంటే అబెండెంట్ బ్లెస్సింగ్స్. ఉరియేలు యొక్క దూతగారి యొక్క పని ఏంటి? ఇస్సాకు గారు దూరము గొడవలకు దూరంగా గొడవలకు వస్తున్నారు, ఈయన వెళ్ళిపోతున్నాడు, బాయిలు తవ్వుతున్నాడు, పూడుస్తున్నారు. సో హౌ మచ్ బ్లెస్సింగ్? హౌ అబెండెంట్ బ్లెస్సింగ్? 100 టైమ్స్ బ్లెస్సింగ్. సో అలాంటి అబెండెంట్ బ్లెస్సింగ్స్ నీకు నాకు కావాలంటే సమాధానమే. ఎవరితోనైనా సమాధానంగా ఉండడానికి ప్రయాసపడితివా, సమాధానంగా ఉంటివా, అబండెంట్ బ్లెస్సింగ్స్ ఆటోమేటికల్లీ అవి నీ స్వంతం అవుతాయి. సో కాబట్టి ఊరియేలు గారు ఎప్పుడు ఉంటారు? మనము పరలోకపు తండ్రికి ఇష్టకరముగా మనం ఉంటున్నప్పుడు ఈ భూమి మీద అందరితో కొందరు సమాధానం షలోమ్ అని చెప్తారు, ఇక్కడి వరకు ఉండదు, ఇక్కడి నుంచే వస్తుంది. కానీ హృదయపూర్వకముగా సమాధానము చెప్పేవారు, హృదయపూర్వకముగా నిండు మనసుతో, వారు కనబడగానే ఎలా మన సహోదరుడు మన సహోదరి, ఒక ఏంజల్, ఒక దూత కనపడుతున్నది అనే భావనతోని మనం సమాధానం చెప్పడం. కనబడుతున్నాడా ఇతను, కనబడ్డదా ఈ సహోదరి, షలోమ్ చెప్పక తప్పదా? నో, చెప్పకండి. దెర్ ఇస్ నో యూజ్ ఎట్ ఆల్. అన్నెసెసరీగా తీర్పులోకి తీర్చబడుతున్నారు. నీ హృదయంలో అంతరంగంలో సమాధానం లేక సమాధానం అని చెబితే దెర్ ఇస్ నో యూజ్ ఎట్ ఆల్. యూ విల్ లూజ్ ద బ్లెస్సింగ్స్. సో అబండెంట్ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఎప్పుడు, కానీ బ్లెస్సింగ్స్ కొట్టేయడానికి ఎప్పుడు వాడు కాచుకొని ఉంటాడు. ఎవడు? లూసియేల్ గారు. ఆ లూసియేల్ యాక్చువల్గా 7th ఏంజల్గా పరమతండ్రి అపాయింట్ చేశాడు. సో కానీ ఆ లూసియేల్ అంటే మీనింగ్ ఏంటి? ఏల్ ఈజ్ లైట్. చూడండి ఎంత గొప్ప భాగ్యమునిచ్చాడో లూసియేల్కు. ఏల్ ఈజ్ లైట్ అంటే అందుకే ఓ తేజో నక్షత్రమా నువ్వు ఎంత గొప్పగా ఉంటివి, కెరూబులలో నువ్వు ప్రధానంగా ఉంటివి, నువ్వు ఎలా పడిపోయావు, పాతాళమునకు ఒక మూలకు తోయబడ్డావే. సో పాతాళమునకు మూలకు ఆ యొక్క లూసియేలుతో త్రోయబడాలంటే మనము కూడా ఈ యొక్క ఏంజల్స్ను మనం ఇన్వైట్ చేసే స్థితిలో ఉండలేము. సో కాబట్టి మనం ప్రార్థించిన ఇవన్నిటికీ ఆయుధం ఏంటి? సో ఎవరు రావాలన్నా, మిఖాయేల్ గారు రావాలన్నా, గాబ్రియల్ గారు రావాలన్నా, రఫాయేల్ గారు రావాలన్నా, యూరియేల్ గారు రావాలన్నా కూడా ఎవరికి మనకు ఆయుధం ఏంటి? ప్రార్థన అనే ఆయుధము. సో ప్రార్థన ఎలాంటి ప్రార్థన పరమతండ్రికి ఇష్టము? ఎవరి ప్రార్థన ఆయన వింటాడు? దీన మనస్సుల ప్రార్థన, శుద్ధ హృదయుల ప్రార్థన, సాత్వికుల ప్రార్థన, తగ్గించుకునే వారి ప్రార్థన. సో యథార్థంగా ప్రవర్తించే వారి ప్రార్థన, యథార్థంగా ద ట్రూ బిహేవియర్.
సో ఎవరైతే కలిగి ఉంటారో, కాబట్టి నీవు అబండెంట్ బ్లెస్సింగ్స్ పొందుకోవాలనుకుంటున్నావా, నీకు నీ జనరేషన్కు అబండెంట్ బ్లెస్సింగ్ ఇవ్వాలనుకుంటున్నావా, సంపాదించి పెట్టాలనుకుంటున్నావా, బీ ట్రూ బిహేవియర్, యథార్థవంతుడిగా యథార్థవంతురాలుగా సిద్ధపడు. అప్పుడు నువ్వు డెఫినెట్గా అబండెంట్ బ్లెస్సింగ్ పొందుకుంటావు. ఇక 5వ దూత సెరాఫేల్. ఒకసారి మరి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు నేను చదువుతాను, మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 2. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యముల అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచుండిరి. వారి కంఠస్వరములు గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా, నేను ఎవరు ఇక్కడ యెషయా అంటుండు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులార చూచితననుకొంటిని. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానికి తగిలించను. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గారు ఏమంటున్నారు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన జనుల మధ్య. ఎస్, మనము కూడా అపవిత్రమైన లోకంలోనే జీవిస్తున్నాం, బురద లోకంలో ఉంటున్నాము. సో బురదలో ఏ విధంగా తామర పుష్పం బురద అంటకుండా ఉంటుందో అలా నీవు ఉన్నప్పుడే అబండెంట్ బ్లెస్సింగ్స్ పొందుకుంటావు. అందుకే ఈ యొక్క సెరాఫియేలు యొక్క మీనింగ్ ఏంటంటే ఏల్ ఆఫ్ హోలీనెస్. పరమతండ్రి పరిశుద్ధుడు, పరమతండ్రి యొక్క పరిశుద్ధత. సో కాబట్టి ఇక పరిశుద్ధత గురించి చెప్పాలంటే సమయము చాలదు. నేను పరిశుద్ధులను కాబట్టి మీరు పరిశుద్ధులమని. ఈ పరిశుద్ధమైన పండుగను, ఈ పరిశుద్ధమైన దినములను, పరిశుద్ధముగా మరి ఈ పరిశుద్ధమైన తోరాను, ధర్మశాస్త్రమును, పరిశుద్ధమైన నీతిని దివారాత్రులు ధ్యానిస్తూ దాన్ని అనుసరిస్తూ మనము సాగుతూ ఉన్నప్పుడు, మనము ఆయన త్రోవల్లో నడుస్తూ ఉన్నప్పుడు మనము పరిశుద్ధులమవుతాము. మన నోటి నుండి మాట పరిశుద్ధముగా, మన చూపులు పరిశుద్ధముగా, మనం వినేది ఏం వింటున్నామో చూసుకోవాలి, పరిశుద్ధమైనవి. మన హృదయం ఏమి యోచిస్తుందో చూసుకోవాలి, పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన తలంపులు. ఈ విధంగా సో ఆయన యొక్క పని ఏంటట, సెరాఫేలు యొక్క పని, మనం పరిశుద్ధంగా ఉంటే మనం పిలిచిన వెంటనే వస్తాడు, మనం ప్రార్థించిన వెంటనే వస్తాడు మనల్ని పరిశుద్ధపరచడానికి. సో ఈ దినమున ఆయన మనకు సమీపముగా దిగి వచ్చే దినం. ఈ 7 అపాయింటెడ్ ఈ యొక్క ఈ 7 మహావిశ్రాంతి దినాలలో ఆయన మనల్ని పరిశుద్ధపరచడానికి, మనల్ని పవిత్రపరచడానికి. కాబట్టి చెల్లెలారా, అక్కలారా, అన్నలారా, తమ్ములారా, ఏ విధంగా మీ హృదయాలు ఉన్నాయో ప్లీజ్ ప్లీజ్ రిపెంటెంట్, ప్లీజ్ ఫర్గివ్ ఎవ్రీవన్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ హిమ్. ఆల్మైటీ యొక్క పోలికలు ఉన్న ప్రతి మానవుని క్షమించండి, పశ్చాత్తాపపడండి. సో శుద్ధ హృదయం దయచేయమని పరమతండ్రిని అడగండి. శుద్ధులదే ఆయన రాజ్యము సుమా. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు. ఇక 6వ దూత గారి పేరు రగుయేల్. 6వ దూత గారి పేరు రగుయేల్. రగుయేల్ అంటే ద ఫ్రెండ్ ఆఫ్ ఎలోహిం. సో ఆయన అబ్రహాం గారితో స్నేహం చేశాడా లేదా చెప్పండి. అబ్రహాం గారి దగ్గరికి ఎందరు దూతలు వచ్చారు? 3 దూతలు, మిఖాయేల్, గాబ్రియేల్, రఫాయేల్ ఏమో స్వస్థపరచడానికి, గాబ్రియేల్ గారేమో అయ్యా నీకు నెక్స్ట్ ఇయర్ కుమారుడు పుడతాడని చెప్పడానికి, మిఖాయేల్ గారేమో సొదొమ గొమొర్రా నాశనము చేయడానికి, యుద్ధము చేయడానికి. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రం. అదేవిధంగా యోసేపు గారు కూడా వాళ్ళ అన్నల యుద్ధకు వెళుతున్నప్పుడు అతను మన గ్రంథంలో ఉంటుంది, అతను ఒక వ్యక్తిని అడిగినట్టుగా, అయ్యా మా అన్నలు కనిపించారని. ఈజ్ నాట్ ద పర్సన్, ఈజ్ ద ఏంజల్. సో యోసేపుతో ఆయన ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఆ ఏంజల్ ఆయన వెన్నంటే ఉన్నాడు. అందుకే కదా ఒక్క రాత్రి హూ విల్ లర్న్ 70 లాంగ్వేజెస్ ఇన్ సింగిల్ నైట్
ఎవరు నేర్చుకుంటారు? సో ఇప్పుడు భాషల గురించి ప్రాకులాడుతున్నారు. ఓకే, హెబ్రూ భాష గురించి నేను తప్పుగా మాట్లాడలేదు, అది ఉత్తమమైన భాష. నేర్చుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ఆల్ఫాబెట్స్ నుంచి నేర్చుకోండి, లిపి నేర్చుకోండి, అక్షరాలు నేర్చుకోండి, దాని ఉచ్చారణ జాగ్రత్తగా పలకండి. ఆ లిపి తెలియదు, ఆ అక్షరాలు తెలియదు, ఏదో మాటలు మాట్లాడుతుంటారు, ఆ ఇంగ్లీష్లో రాసుకున్నది. సో దూషణ చేస్తున్నారు. పరలోకపు తండ్రి భాషలు మార్చాడు, తారుమారు చేశాడు బాబెలు దగ్గర. హూ ఆర్ వీ టు గో బ్యాక్ టు దట్? సో ఆయన రాజ్యంలో ఆటోమేటిక్గా మళ్ళీ వన్ లాంగ్వేజ్, అగైన్ దెర్ విల్ బి వన్ నేమ్, వన్ నేషన్, వన్ ఎలోహిమ్ అండ్ వన్ లాంగ్వేజ్ అగైన్. సో వై మనకి ఇప్పుడు ప్రయాస ఎందుకు? నీవు నీతిగా ఉన్నావా, భక్తిగా ఉన్నావా, పరిశుద్ధంగా ఉన్నావా, నీకు ఆయన స్నేహితుడిగా వచ్చి నిన్ను కంఫర్ట్ చేసే విధంగా ఉన్నావా? అందుకే కంఫర్టర్, ఫ్రెండ్ అంటే ఏంది? సో ఆయన మనకు కంఫర్ట్గా ఉంటాడు. మనము ఏదో బాధలో ఉన్నాం, ఆయన వచ్చి మనల్ని ఓదారుస్తాడు ఒక స్నేహితుల్లాగా. ఈ లోకంలో, ఈ సృష్టిలో ప్రతి వారికి ఓ స్నేహితులు ఉంటారు. సో ఆ స్నేహితులు వారి బాధల్లో వారు ఓదార్పునిస్తుంటారు. సో వారి శ్రమల తోడు. కాబట్టి ఆయన మనకు కంఫర్టర్, ఆయన మనకు ఫ్రెండ్గా ఉంటే ఎంత ధన్యత. సో ఈ స్నేహితులకు ఈ లోకంలో ఉన్న స్నేహితులు కొన్నిసార్లు చెప్పుకోలేని ఉంటాయి సుమా, చెప్పుకోలేము స్నేహితులకు కూడా. కానీ ఆయనకు చెప్పుకోలేనిది ఏదీ లేదు. కాబట్టి ఆయన నీకు కంఫర్టర్గా ఉండాలంటే, ఆయన నీకు మరి ఫ్రెండ్గా ఉండాలంటే, మరి అబ్రహాము గారి యొక్క నీతి, అబ్రహాము గారి యొక్క పరిశుద్ధత, అబ్రహాము గారి యొక్క దాతృత్వము, అబ్రహాము యొక్క తోరాను ఆజ్ఞలను కలిగి ఉండడము. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇక లూసియేలు మరి ఆ స్థానం కోల్పోయాడు కదా, లూసియేలు కోల్పోయి లూసిఫర్ అయ్యాడు. అక్కడ పరలోకపు తండ్రి యోఫియేల్ అనే ఇంకొక ఏంజెల్కు ఆ బాధ్యతలు అప్పగించాడు. యోఫియేల్. సో యోఫియేల్ అంటే ఏంటి మీనింగు? బ్యూటీ ఆఫ్ థాట్స్. బ్యూటీ ఆఫ్ థాట్స్ అంటే మంచి ఆలోచనలు, మంచి అంటే పాజిటివ్ నేచర్, పాజిటివ్ యాటిట్యూడ్. అంటే ఎవరన్నా మనల్ని కొట్టినా కూడా, ఎవరన్నా వచ్చి వెనకాల నుంచి వీపులో దాన్ని కొట్టారు, ఏదో నా షర్టు పైన ఏదైనా పురుగు ఉండి ఉంటుంది, లేకుంటే దుమ్ము ఉండి ఉంటుంది అనుకోవాలి తప్ప, వీడేంటి నన్ను కొట్టాడు. నెగటివ్ థాట్స్ అనేది అంటే వాళ్ళు నిజంగా ఆ దుమ్మునో లేకుంటే పురుగునో ఏదన్నా దులిపేస్తున్నా కూడా నెగటివ్ థాట్స్ వాడు వీటిని కొట్టాడు అనుకుంటే. కానీ పాజిటివ్ థాట్స్ ఉన్నది, నిజంగా కొట్టినా కూడా అతను నన్నెందుకు కొడతాడు, కొట్టలేదు, ఏముంది బ్రదర్, ఏమైంది నా షర్టు మీద ఏముందని. సో పాజిటివ్ థాట్స్. సో ఈ పాజిటివ్ థాట్స్ మనకి ఇప్పించేవాడే యోఫియేల్. కాబట్టి అందుకే నేను గత మెసేజ్లో చెప్పాను కదా, మన బ్రెయిన్లో 2 బ్రెయిన్స్ ఉంటాయి, రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్. లెఫ్ట్ బ్రెయిన్ ఎప్పుడు అన్ని చెడు ఆలోచనలే, అన్ని చెడు తలంపులే, అంతా నెగిటివే. కానీ యూనివర్సల్ బ్రెయిన్ రైట్ది. సో ఎవరైతే ఆ యూనివర్సల్ బ్రెయిన్ అంటే ఎలా వస్తుంది ఆ యూనివర్సల్ బ్రెయిన్? సో ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకోండి మళ్ళీ మీరు, ఎవరికి వారే. ఎవరన్నా ఒక మాట అన్నారు, ఒక దూషణ మాటనే అన్నారు మిమ్మల్ని, దాని వెనకాల ఏదో ఆశీర్వాదం ఉండి ఉంటుంది, ఏదో మేలు ఉంటుంది. ఎందుకంటే స్నేహితుడు ఏం చేస్తాడు చెప్పండి? మేలు కోరే స్నేహితుడు దెబ్బలు కొడతాడు. మేలు కోరే స్నేహితుడు అదే పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. పర్లేదు ఇలా ఇది ఉంది, పర్లేదు, అది పర్లేదు, అన్నిటికీ పర్వాలేదు. కానీ నీ మేలు కోరే స్నేహితుడు ఇంతేనా, ఇంకా బెటర్గా ట్రై చేయి, ఇంతేనా, ఇంకా బెటర్గా ట్రై చేయి. సో వై నాట్ అని ఇలా మనల్ని ఎంకరేజ్ చేస్తూ మనల్ని హెచ్చరించేవాడు. సో ఆ పాజిటివ్ థాట్స్ ఇచ్చే అతనే మరి యోఫియేల్. కాబట్టి యోఫియేల్ను కలిగి ఉందాం, పాజిటివ్ థాట్స్తో ఉందాం. లూసియేల్ అయితేనేమో వాడేంది, హెచ్చించుకున్నాడు, గర్వించాడు, నాశనం అయిపోయాడు. కాబట్టి ఆ స్థానాన్ని కోల్పోయాడు. సో ఆ స్థానంలో మరి యోఫియేల్ వచ్చాడు. కాబట్టి రఘుయేల్లాగా మరి మనము ఆయనకు స్నేహితులుగా ఉందాము. సెరాఫేల్లాగా పరిశుద్ధత, పవిత్రత కలిగి ఉందాం. యూరియల్ ఉన్నట్టయితే అబండెంట్ బ్లెస్సింగ్స్. సో ఈ సంవత్సరం అంతా తండ్రి మాకు ఎప్పుడు మా చెంతనే, మా కుడి పక్కనే, మా చుట్టూ మీ యూరియల్ గారిని ఉంచండి. అబండెంట్ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వండి. రఫాయేల్ గారిని మాకు దగ్గర ఉంచండి. ఏ వ్యాధి రాకుండా, వ్యాధి వచ్చిన స్వస్థపరచడం కాదు, ఏ వ్యాధి రాకుండా రఫాయేల్ గారిని ఉంచండి. ఇక మాకు మీ యొక్క శుభవర్ధమానాలు, మీ మంచి మాటలు, మీ మంచి పలుకులు, మీ మంచి వాక్యోపదేశాలు మీ మెసెంజర్స్ ద్వారా, మీ సేవకుల ద్వారా నాయన మాకు వినిపింపచేయండి. అప్పుడు మేము నీ స్వరం వింటాము.
ఇక మిఖాయేల్ను ఎల్లప్పుడూ మాకుంచి మా పాదములకు రాయి తగలకుండా మా త్రోవకు వెలుగుగా, సో మా పక్క 1000 మంది పడినను మా కుడి పక్క 10,000 మంది కూలినను ఏ అపాయం నీ యుద్ధకు రాదన్నావు కదా తండ్రి. బికాస్ యు ఆర్ ప్రొటెక్టింగ్ అస్ త్రూ యువర్ మిఖాయేల్ అని మనము సాక్ష్యము చెప్పగలిగే వారంగా ఉందాము. ఆ విధంగా మరి నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ఆయన రాకడ ఉంటే ఎత్తబడే గుంపులో ఆ పరమ తండ్రి మనల్ని జ్ఞాపకం చేసుకొనును గాక. ఆ పరమ తండ్రి ఈ మాటలను మన వెనుకలో ఆశీర్వదించును గాక. పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు. ఆయన యొక్క బూర శబ్దము, ఆత్మ సంబంధన బూర శబ్దం విన్నాము. కాబట్టి విన్న ఆ బాకానాదము మన హృదయంలో చొచ్చి మన హృదయంలోకి వెళ్ళి